చాలామంది అండి శివాలయానికి వెళ్ళినప్పుడు కొబ్బరికాయ అవనివ్వండి, అట్టుపండు అవనివ్వండి, ఏది తేరండి. శివుడి ప్రసాదం అక్కడే వదిలేయాలి. శివుడికి ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ పెట్టిన ప్రసాదం మనం ఇంటికి తీసుకెళ్ళకూడదు అని తీసుకెళ్ళరండి. చాలామంది ప్రసాదాన్ని వదిలేస్తారు, తిరిగి 10 మందికి చెప్తారన్నమాట. ఇదంతా చెడు మాటలన్నమాట. వాళ్ళు చేసిన పాపాన్ని వాళ్ళు చేస్తుంది కాక 10 మందికి ఆ పాపం చేయిస్తుంటారు. శివుడి ప్రసాదం అంటే శివుడి అనుగ్రహం ఉంటేనే ప్రసాదం మనకు అందుతుందండి. అది మాత్రం గుర్తుంచుకోండి. ఎంతో పరమేశ్వరుడు అనుగ్రహం ఉంటేనే ప్రసాదాన్ని మనకి అనుగ్రహిస్తాడు. శివుడి ప్రసాదం అనేది ఎంత అంత శివానుగ్రహం కాదండి. శివానుగ్రహం కలిగిందంటే ఇంకా తిరుగులేదా మనిషికి. కనుక ఇటువంటి చెడు మాటలు ఎప్పుడు వినకండి. శివప్రసాదం అనేది చాలా అదృష్టం ఉంటేనే శివప్రసాదం దొరుకుతుంది. కళ్ళకు అద్దుకొని ఇంటికి తీసుకెళ్ళాలి.